హలో గైస్, అందరికీ నా వాయిస్ అనేది వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. Yeah, we can able to hear. Yes. ఓకే. సి గైస్, మనకి ఈరోజు మనకి ఎస్ఏపికి సంబంధించి S4 హనా అలాగే హనాకి మధ్య డిఫరెన్సెస్ అనేవి మనం ఈరోజు క్లాస్లో క్లియర్గా డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా. సో హనాకి అలాగే మనకి S4 హనాకి మధ్య డిఫరెన్స్ అనేది ఏముంది సో అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాము. ఓకేనా? సో నిన్నటి క్లాస్లో మనం బేసిక్ క్లాస్ అయింది. నిన్నటి సెషన్ ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అనేది నిన్నటి క్లాస్లో లింక్ ఇచ్చాను, చూసుకున్నారా? చార్ట్లో పెట్టాను. ఓకే, నిన్నటి క్లాస్ ఏదైతే ఉందో ఇది నేను చార్ట్లో పెట్టాను, చూసుకోండి. డే 1 అని చెప్పి పెట్టానా, ఇది చూసుకోండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ క్లాస్ వీడియో చూసుకోండి. ఓకే. సో ఈరోజు క్లాస్లో మనకి S4 హనా గురించి మనం ఈరోజు అనేది మనం డిస్కస్ అనేది చేయబోతున్నామండి. సో డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా. సో ఈరోజు సెషన్లో మనం డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాము. ఓకేనా? సో మీలో ఎంతమందికి తెలుసు హనాకి S4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది? ఎవరు చెప్తారు? హనాకి S4 హనాకి మధ్య మనకి డిఫరెన్స్ ఏముంది? ఎవరు చెప్తారు? చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? చెప్పాలి. S4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? సో హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి? సో హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. ఓకే, అంటే ఇది ఒక డేటాబేస్. హనా అనేది ఒక హై పర్ఫార్మెన్స్ని ఇచ్చే ఒక డేటాబేస్. సో హనా అంటే ఏంటి? డేటాబేస్ అని అర్థం. చాలా వేసుకేనా ఎస్ఏపి కూర్చోండి. డెమో కోసం వచ్చారా? ఇంకో ఇస్లీ. సో కూర్చోండి. సో హనా అంటే ఏంటండి? హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్ అంటారు. సో హనా అంటే ఒక డేటాబేస్ అని అర్థమైంది. హనా అంటే ఏంటి? ఒక డేటాబేస్. హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. సో హనా అనేది ఒక డేటాబేస్. హనా అనేది ఏంటిది? ఒక డేటాబేస్ అన్నమాట. సో మనకి ఈసీసీ అలాగే S4 హనా అని రెండు ఉన్నాయి.
ఈసీసీ అంటే చాలా ఓల్డ్ వర్షన్ అనమాట. S4 హనా అంటే మనకి లేటెస్ట్ వర్షన్ అనమాట. సో మనకి ఈసీసీ అనేది చాలా చాలా ఓల్డ్ వర్షన్ అండి. మనకి ఈసీసీ అనేది చాలా ఓల్డ్ వర్షను. మార్కెట్లో ఈసీసీ వర్షన్ అనేది ఇప్పుడు ఎండ్ అయిపోయింది, ఎవరు యూజ్ చేయట్లా. కాబట్టి ట్రైనింగ్ అనేది ఈసీసీలో మీరు ఎక్కడా కూడా నేర్చుకోబాకండి. ఓకే, ఈసీసీలో కాదు నేర్చుకోవాల్సింది, S4 హనాలో నేర్చుకోవాలి. అర్థమైందా? సో అలాగే మన క్లాసెస్లో మనం ఈసీసీలో ఏం జరుగుతుందో చెప్తామన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీరు ట్రైనింగ్ అనేది ఎప్పుడు కూడా S4 హనాలో మాత్రమే ట్రైనింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్ అంటాం. హనా అంటే డేటాబేస్ అని. ఈసీసీ అనేది ఓల్డ్ వర్షను. S4 హనా అనేది మనకి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సో కాబట్టి మనకి ఈ ఓల్డ్ వర్షన్లో మనకి ఏముండేవి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓల్డ్ వర్షన్లో డేటాబేస్లు ఏమున్నాయి? S4 హనాలో హనాయే డేటాబేస్. ఇంకా డేటాబేస్లో ఏమవుతుంది? డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో మనకి కంపెనీ అన్న తర్వాత డే టు డే మనకి సెవరల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిలో అన్నిటిని మెయింటైన్ చేయడానికి ఏం కావాలి? డేటాబేస్ అనేది కావాలి. అర్థమైందా? సో కాబట్టి డేటాబేస్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఓకే, సో మనకి ఈసీసీలో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాము. ఈసీసీలో మనకి ఏమేమి డేటాబేస్లు ఉన్నాయి? సో ఈసీసీలో మనకి చాలా డేటాబేసెస్ ఉండేవి. అంటే ఏంటి? S4 హనాలో అయితే ఓన్లీ హనా డేటాబేసే. కానీ ఈసీసీలో డేటాబేస్లు వచ్చేటప్పటికి చాలా ఉన్నాయి మనకి. సో ఈ ఈసీసీ డేటాబేస్ని ఇప్పుడు మార్కెట్లో మనం యూజ్ చేయట్లేదన్నమాట. అంటే S4 హనాలో ఈ ఈసీసీ డేటాబేస్లో మనకు వర్కౌట్ అవ్వవు, మనం యూజ్ చేయం S4 హనాకి. సో ఇవి ఈసీసీ అనేది చాలా ఓల్డ్ వర్షను. ఓకే, ఇప్పుడు మనకి 2027 లాస్ట్ డేట్ ఇచ్చారు. కంపెనీస్ అన్నీ కూడా ఈసీసీలో ఉన్న కంపెనీస్ అన్నీ S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాల్సిందే. ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్కి మైగ్రేట్ అయిపోవాల్సిందే. అలా మనకి ఏంటంటే ఈసీసీలో కూడా మనకి డేటాబేసెస్ ఉన్నాయి. ఆరికిల్, MS SQL, IBM DB2, SQL, ఇలా మనకి ఈసీసీలో చాలా డేటాబేస్ ఉన్నాయి అన్నమాట. సో S4 హనాలో ఉన్న డేటాబేస్ ఏంటి? ఈసీసీలో చాలా డేటాబేసెస్ ఉన్నాయి, కానీ S4 హనాలో ఉన్న డేటాబేస్ ఏంటి? ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే. S4 హనాలో ఏముంది? ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే ఉంది. ఈసీసీలో ఈసీసీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ సో మెనీ డేటాబేసెస్ లైక్ Oracle, MS SQL, IBM DB2, SQL. S4 హనాలో మనకి ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే ఉంది. అర్థమైందా? S4 హనాలో మనకి ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే ఉంది.
ఓకే. సో ఈ ఈసీసీ డేటాబేసెస్ ఏమైతే ఉన్నాయో ఆరికిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2, SQL ఇలాంటి డేటాబేసెస్ మనకి పనికి చెయ్యవు అనమాట. అంటే ఏంటి, ఈ S4 హనా ప్లాట్ఫామ్ మీద ఈ ఆరికిల్ కానీ ఇవి కానీ టచ్ చేయడానికి లేదు. అంటే ఏంటి, లింక్ చేయడానికి లేదు. ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే పనికి వస్తుంది అనమాట. మరి ఈ హనా డేటాబేస్ని ఈసీసీ సిస్టమ్ మీద రన్ చేయొచ్చా? ఎవరు చెప్తారు? షల్ ఐ రన్ దిస్ హనా డేటాబేస్ ఇంటూ ఈసీ సిస్టమ్? ఎవరు చెప్తారు? ఈసీసీ డేటాబేస్ మీద రన్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. కానీ ఆరికిల్ని, ఎంఎస్ఎస్క్యూఎల్ని, S4 హనాలో మనం రన్ చేయొచ్చా? కనెక్ట్ చేయొచ్చా? ఇది లేదు. సో S4 హనాలో ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే. ఈసీసీలో చాలా డేటాబేసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. మరి S4 హనాలో హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేయొచ్చా? చెప్పాలి. ఎస్, కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకేనా? సో ఈసీసీ సిస్టమ్ మీద మనం హనా డేటాబేస్ని కూడా రన్ చేయొచ్చు. వాట్ ఈస్ హనా? హనా అంటే ఏం చెప్పాం? హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. ఇక్కడ ఈసీసీ డేటాబేస్ల కన్నా ఈ హనా డేటాబేస్ అనేది చాలా హై పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. సో దాని రీజన్స్ ఏంటి, ఎవరు చెప్తారు? సో వాట్ కుడ్ బి ద రీజన్ హనా డేటాబేస్ విల్ గివ్ హై పర్ఫార్మెన్స్ కంపేరింగ్ టు ఈసీసీ డేటాబేసెస్? ఎవరు చెప్తారు? సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాల్సిన నీడ్ ఉంది. జనరల్గా అయితే మనకి డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎవరు చెప్తారు? డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? In table form. టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో నిలువుగానా అడ్డంగానా, కాలమా రోనా? Both. Row. సో మనకి ఈసీసీలో అంతా రో ఓరియంటెడ్. రో అంటే ఇది ఇలా. S4 హనాలో మనకి డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. సో దాని మూలంగా ఏంటంటే డేటా కంప్రెషన్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో అందుకే మనకి అదొక పాయింట్. అయితే మనకి ఈ హనా డేటాబేస్ అనేది కంప్లీట్గా ర్యామ్. సో ఇది ర్యామ్ ఓరియంటెడ్. సో డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపియు టు ర్యామ్ అనమాట. ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్. ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో అదే మనకి ఈసీసీలో ఉన్న డేటాబేసెస్ మనం చూసుకున్నట్లయితే చిప్స్, హార్డ్ చిప్స్, సో ఇలాంటివి. సో కాబట్టి ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అవటం, అలాగే డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవటం, ఇవన్నీ రీజన్స్ అనమాట. ఓకేనా? So data will be stored in
సో డేటాబేస్లో డేటాను స్టోర్ అయ్యేది డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ హనా యాజ్ ఎ కాలమ్ ఓరియంటెడ్. కాలమ్ స్టోర్ అవుతుంది. డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపి టు ర్యామ్ అనమాట. అలాగే మనం మేనేజ్మెంట్కి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు అనమాట. సో మనకి మేనేజ్మెంట్ ఏదైతుందో మేనేజ్మెంట్కి మనం ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకేనా, ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఇవ్వచ్చు. టాప్ మేనేజ్మెంట్కి మనం ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపి టు. ఇంకోటి ఏంటంటే మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. సో అంటే ఒకే టైంలో మనం మల్టిపుల్ యాక్షన్స్ని మనం పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడానికి ఇది అవకాశం ఉంది. ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు అనమాట. ఓకేనా. సో కాబట్టి డేటాబేస్లో డేటా అనేది కాలమ్ ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపి టు ర్యామ్ అనమాట. ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఇవ్వచ్చు మనం. ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి రీజన్స్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఓకే, అందరికీ అర్థమైందా? ఓకే. సో వాట్ ఈస్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ ఏంటి? సో S4 హనా అంటే ఏంటి? సో S4 హనా అనేది S4 హనా ఏదైతే ఉందో ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. సో S4 హనా అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అని కూడా అంటారు. ఇది 4th వర్షన్ ఆఫ్ SAP's బిజినెస్ సూట్. సో ఇది 4వ తరానికి సంబంధించిన ఎస్ఏపి వాడు 4వ తరం అంటే 4th జనరేషన్ అదే 4th వర్షన్ అని కూడా అంటూ ఉంటారు. సో S4 హనా అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అని కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, 4th వర్షన్ ఆఫ్ SAP's బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన ఎస్ఏపి వాడికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకేనా. సో ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అనమాట. సో బిజినెస్ సూట్ అంటే ఏముంటుంది? బిజినెస్ సూట్ అంటే ఏముంటుంది అంటే బిజినెస్ సూట్ అంటే ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని. అంటే ఎస్ఏపి వాడికి సంబంధించినవి అన్నీ కూడా మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, సో బిజినెస్ సూట్ అంటే మనకి ఇవన్నీ ఉంటాయి. ఈఆర్పి, సిఆర్ఎం, పిఎల్ఎం, ఎస్సిఎం, ఎస్ఆర్ఎం. సో ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించిన మనకి బిజినెస్ సూట్స్ అనమాట. ఇవన్నీ ఎస్ఏపికి సంబంధించిన బిజినెస్ సూట్స్. ఈఆర్పి సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇది ఎస్ఏపి వాటికి సంబంధించిన బిజినెస్ సూట్స్ అంటాం మనం. ఓకే, ఇది 4th వర్షన్ ఆఫ్
ఎస్ఏపిస్ బిజినెస్ సూట్ అంటే అంటే ఈఆర్పి అంటే చాలా పెద్దదని, ఆల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఒక కంపెనీ చేసుకుంటే ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉంటాయి? హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంటు, ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయా? ఈ డిపార్ట్మెంట్ అన్నిటిని ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. ఒకే ప్లేస్లో మనం ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ ఈఆర్పి మూలం, బికాజ్ ఆఫ్ ఈఆర్పి. ఎస్ఏపిలో ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మనకి. ఎస్సిఎం అని, సిఆర్ఎం అని, ఎస్సిఎం అని. ఎస్సిఎం అంటే ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్. ఎస్ఆర్ఎం అంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. ఇది ఒక బిజినెస్ సూట్ అని కూడా చెప్తా ఉంటాం. ఎస్ఏపి అని ఒక బిజినెస్ సూట్. ఇది 4వ తరం, ఎస్ఏపి వాడికి సంబంధించిన 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకే, ఎస్ఏపిలో మొత్తం మనకి 3 సర్వర్స్ ఉంటాయండి మెయిన్లీ. ఎస్ఏపిలో మనకి ఏముంటాయి? 3 సర్వర్స్ ఉంటాయి మెయిన్లీ. మనకి ఎస్ఏపిలో మనకి ఏమేమి సర్వర్స్ ఉంటాయంటే 3 సర్వర్స్ ఉంటాయి. అప్లికేషన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. అప్లికేషన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ఇలా మనకి ఎస్ఏపిలో 3 సర్వర్స్ అనేవి కామన్గా ఉంటాయి. అప్లికేషన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, అలాగే మనకి డేటాబేస్ సర్వర్. దీన్ని ఆర్ అంటే మనకి ఇక్కడ రియల్ టైం అంటాం, 3 అంటే మనకి 3 సర్వర్స్ అంటారనమాట. ఎస్ఏపిలో మొత్తం మనకి మెయిన్ ఏమేమి సర్వర్స్ ఉంటాయి? ఎస్ఏపి ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుందండి చెప్పండి? అప్లికేషన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, అలాగే మనకి డేటాబేస్ సర్వర్ అనమాట. ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటిది మనకి ఎస్ఏపిలో? ఫ్యూరీ యాప్స్ అనమాట. ప్రొడక్షన్ సర్వర్స్ అంటే ఏంటి ఎస్ఏపిలో? ఫ్యూరీ యాప్స్. అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటండి? అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటిది? S/4HANA డేటాబేస్ అనమాట. S/4HANA సాఫ్ట్వేర్. మనకి ఫ్రంట్ ఎండ్ లేయర్, మిడిల్ ఆఫ్ ది లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ లేయర్ ఏది? ఫ్రంట్ ఎండ్ లేయర్ మనకి ఎస్ఏపిలో మెయిన్లీ మనకి 3 సర్వర్స్ ఉన్నాయండి. ప్రొడక్షన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, మూడోది ఏంటిది? డేటాబేస్ సర్వర్ అనమాట. మనకి ప్రొడక్షన్ సర్వర్ మనకి ఫ్యూరీ యాప్స్ అంటారు. అప్లికేషన్ సర్వర్ S/4HANA సాఫ్ట్వేర్. డేటాబేస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్ అనమాట. మీరు ఎస్ఏపిలో ఏదైనా ఇన్పుట్స్ అనేది ఫ్యూరీ యాప్స్ ద్వారా ఇస్తారు. ఫ్యూరీ యాప్స్ అంటే జనరల్గా యూజర్ ఉంటాడు కదా, ఎస్ఏపి ఎండ్ యూజర్, అకౌంటెంట్స్, సీనియర్ అకౌంట్స్, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి ఎస్ఏపిలో పోస్ట్ చేస్తారు. అది పోస్ట్ చేసే ప్లేసే ప్రొడక్షన్ సర్వర్, ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేస్తారు.
ఫ్యూరీ యాప్స్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. మొబైల్స్లోను, ల్యాప్టాప్స్లోను మన ఇంటి దగ్గర కూడా పని చేసుకోవచ్చు చక్కగా. యాప్లో పని చేసుకోవచ్చు. మనకంతా యాప్స్ అయిపోయింది మొత్తం అంతా కూడా. సో ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి మనకి ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి S4 హనా సాఫ్ట్వేర్ అనమాట. డేటాబేస్ సర్వర్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్ బ్యాక్ ఎండ్ లేయర్. సో ఇలా మనకి ఎస్ఏపిలో మనకి మెయిన్లీ 3 సర్వర్స్ ఉన్నాయి: ప్రొడక్షన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకేనా? సో ప్రొడక్షన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ అంటే S4 హనా సాఫ్ట్వేర్, డేటాబేస్ సర్వర్ అంటే హనా డేటాబేస్. ఇదే మనకి బ్యాక్ ఎండ్ లేయర్ అనమాట. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. అంటే ప్రొడక్షన్ సర్వర్ ద్వారా ఇప్పుడు ఏదైనా ఎస్ఏపిలో ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చామనుకో, అది ప్రాసెస్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ మూలంగా. సో డేటాబేస్లో వెళ్ళి డేటా ఏమవుతుంది, స్టోర్ అవుతుంది అనమాట. వెంటనే మన రిజల్ట్ ఎక్కడ కనబడుతుంది, ప్రొడక్షన్ సర్వర్లో కనబడుతుంది. ఎక్కడైతే ఇన్పుట్ ఇస్తావో అక్కడే అవుట్పుట్ కనబడుతుంది మనకి. సో అప్లికేషన్ సర్వర్స్ ద్వారా మనం ఏం చేస్తాం, ఇన్పుట్స్ ఇస్తే మళ్ళీ అవుట్పుట్ కూడా కనపడేది అప్లికేషన్ సర్వరే. కానీ మిడిల్ ఆఫ్ ది లేయర్ దేని మూలంగా, సాఫ్ట్వేర్ మూలంగా. S4 హనా అనేది ఏంటిది, ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో అలాగే మనకి డేటాబేస్లో డేటా అనేది ఏమవుతుంది, స్టోర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్ అనమాట. సో కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎస్ఏపి అనేది 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పాలి. ఏం చెప్పాలి, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే 3 సర్వర్స్ లింక్ ఉంటుంది అనమాట. ఒకటి అప్లికేషన్ సర్వర్, 2 ప్రొడక్షన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, 3వది మనకి డేటాబేస్ సర్వర్ అనమాట. సో ఈ S4 హనా అనేది ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషను, హెచ్ఆర్ఎం అన్నిటితో కూడా ఇది లింక్ అయి ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నిటితో కూడా లింక్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా S4 హనాతో లింక్ అయి ఉంటాయి, ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా. సో ఇది మనకి డిఫరెన్స్ ఏంటి. సో రేపొద్దున ఎవరైనా మనకి అడిగితే, సో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC to S4 హనా అంటే, ECC to S4 హనా, ECC is the old version, S4 హనా is the latest version. ECC will be winding up in 2027. After that, no more ECC. All companies right now doing implementation in SAP S4 hana platform. Okay, na? So there are 3 types of deployments. One is on-premise, cloud, hybrid model. Hybrid అంటే ఏంటి, 2 యూజ్ చేస్తాయి. ఓకే, S4 హనా అనేది ఏంటి, అడ్వాన్స్డ్ వర్షన్. సో మన క్లాసెస్ అన్నీ కూడా 2022 వర్షన్లో చెప్పుకుంటామండి. సో మన క్లాసెస్ అన్నీ కూడా 2022లో మనం చెప్పుకోబోతున్నాం. మన క్లాసెస్ అన్నీ కూడా 2022 వర్షన్లో మనం చెప్పుకోబోతున్నాం అనమాట. ఓకే, రేపొద్దున ఎవరైనా అడిగితే, సో ఈసీసీలో S4 హనా డేటాబేస్ రన్ చేయొచ్చా? ఎస్, రన్ చేయొచ్చు. కానీ మనం S4 హనాలో మన ఈసీసీ డేటాబేస్ రన్ చేయొచ్చా? లేదు. సో మనకి మార్కెట్లో ఈ హనా డేటాబేస్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది అంటే, సో ఒకటి రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబిలిటీ అయింది, డేటాబేస్ అనేది చాలా ఫాస్టర్ అనమాట. ఇది ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ దెన్ ఈసీసీ డేటాబేస్ అని చెప్తున్నారు. సో 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అంటే ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అని చెప్తున్నారు మార్కెట్లో. ఓకేనా? సో అది మనకి ఉన్న బెనిఫిట్ ఏంటి. సో ఈసీసీ డేటాబేస్ల కన్నా ఇది 1000 times మనకి
ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. సో చాట్ జీపీటీలోకి వెళ్ళి పేస్ట్ చేసి చూడండి, ఒక్కొక్కటి చూడండి డిఫరెన్సెస్. ఎవరైనా అడిగితే చెప్పాలి కదా, చెప్పండి ఒకసారి. సో వై హనా, వాట్ ఈస్ హనా అంటే హనా ఈజ్ ద హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ డెవలప్డ్ బై ఎస్ఏపి, ఈజ్ అన్ ఇన్ మెమరీ కాలమ్ ఓరియంటెడ్ డేటాబేస్ పర్పస్ టు ప్రాసెస్ హై వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అనలిటికల్ డేటా ఇన్ రియల్ టైమ్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? లేదు. సో వై హనా డేటాబేస్, ఇట్స్ ఏ కాలమ్ స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఫాస్టర్ రీడ్ యాక్సెస్ ఇన్ మెమరీ టెక్నాలజీ. ఓకే, సో ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని అలాగే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్ రెండింటికి హెల్ప్ అవుతుంది. ప్యారలల్ ప్రాసెసింగ్ పాసిబుల్, రియల్ టైమ్ రిపోర్టింగ్ అండ్ అనలైటిక్స్. సో ఇవన్నీ కూడా ఇచ్చారు. వాట్ ఈస్ ఈసీసీ అంటే, ఈసీసీ అనేది 25 సంవత్సరాల కింద వచ్చింది. ఈసీసీ వర్షన్ ఎప్పుడు వచ్చింది? 25 years బ్యాక్ వచ్చింది. ఇప్పుడుది కాదు ఈసీసీ అనేది, అర్థమైందా? సో ఈసీసీ అనేది ఇప్పుడు కాదు, 25 years బ్యాకే వచ్చింది. అది 2027లో వైండప్ అయిపోతుంది కంప్లీట్. మొత్తం కంపెనీస్ అన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారు మనకి ఇంప్లిమెంటేషను? S4 హనాలోనా ఈసీసీలోనా? S4 హనాలోనే ఇప్పుడు మొత్తం అంతా కూడా. సో హనా అంటే S4 హనా అంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ పవర్డ్ బై హనా. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఈఆర్పి సూట్. ఇది 2015లో వచ్చిందండి. S4 హనా అనేది ఇప్పుడు కాదు, 2015లో వచ్చింది. ఆన్ ప్రిమైజ్లో ఎవ్రీ ఇయర్ వర్షన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 2023-24 వర్షన్ వచ్చేసింది. ఓకే, సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అలాగే అనలైటిక్స్ అని రెండు కలిపి ఉంటాయింది. సింప్లిఫైడ్ డేటా మోడల్ అనమాట. ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట ఇదంతా కూడా. కెన్ ఈసీసీ రన్ ఆన్ హనా డేటాబేస్? ఎస్. S4 హనా రన్ ఆన్ అదర్ డేటాబేసెస్? నో. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ ఎండ్ లేయర్ ఏంటిదండి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ హనా డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి ఏంటిది? ఫ్యూరీ యాప్స్, యూజర్స్ ఇంటర్ఫేస్ అంటారు. ఫ్యూరీ యాప్ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్. రేపొద్దున్న యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంతా కూడా ఎక్కడ చేస్తారు? ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. సో అప్లికేషన్ అంటే ఏంటి? మిడిల్ ఆఫ్ ది లేయర్. ఓకే, సో S4 హనా ఫంక్షనల్ స్పెక్, ఆ ఫంక్షనల్ స్కోప్ ఏమేమి మాడ్యూల్ సపోర్ట్ చేస్తుంది ఏంటనేది. ఓకే, సో S4 హనాలో ఏంటంటే FICO డేటా అనేది డేటాబేస్లో టేబుల్స్ రూపంలో స్టోర్ అవుద్ది అనుకున్నాం కదా. ఒక కొత్త టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట S4 హనాలో. సో డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుద్ది అనుకున్నాం కదా. ఒక కొత్త టేబుల్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ టేబుల్ పేరే ఏసీ డోకా. కొన్ని ఎస్ఏపిలో చాలా టేబుల్స్ ఉంటాయి ఈసీసీలో. సో ఈసీసీలో ప్రతి దానికి టేబుల్ ఉంటుంది ఈసీసీలో. కానీ లైన్ ఐటమ్ సంబంధించి S4 హనాలో ఒకే ఒక్క టేబుల్, దాని పేరే ఏసీ డోకా. దీన్ని యూనివర్సల్ జర్నల్ అంటారనమాట. ఈ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది మెయిన్ రోల్ అనమాట ఇది. అలాగే కొత్త అంటే S4 హనాలో బిజినెస్ పార్ట్నర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారంటే వెండారు కస్టమర్ అంతకుముందు సెపరేట్ కాన్సెప్ట్స్, సెపరేట్ టీ కోడ్స్ అలా ఉండేవి. వాటి బదులు బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి తీసుకొచ్చారు, బిజినెస్ పార్ట్నర్. సో ఇలా మనకి చాలా వాటిల్లో మనకి ఉంది అనమాట. సో యూఏ అంటే మనకి ఫ్యూరీ యాప్స్ అంటే చూడ యూఏ అంటారు, యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. యూఏ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ అని. ఓకే, ఇవన్నీ కూడా మనకి బెస్ట్ మీకు చార్ట్లో పెడుతున్నాను. సో ఎవరైనా అడిగితే
సో మీరు ఇది చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మీకు చార్ట్లో పెట్టాను. ఈ డేటా అంతా మీరు ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. ఎప్పుడు ఇచ్చిన వీడియోలు అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని ఇలా కాపీ చేసుకుంటాం కదా. సో ఇలా కాపీ చేసుకోండి ఇలాగా. సో ఇలా కాపీ చేసుకొని సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని సో చక్కగా మీరు ఇలా పేస్ట్ చేసుకోండి. అర్థమైందా? పేస్ట్ సేవ్ చేసుకోండి. ఎస్ఏపి హనా అండ్ ఎస్4 హనా డిఫరెన్సెస్, ఎస్ఏపి హనా S4 హనా డిఫరెన్సెస్ అని చెప్పి స్టోర్ చేసుకోండి. ఓకే, సో చాలా సింపుల్గా అర్థమయ్యేలా మనం చెప్తాము. అది మన దగ్గర స్పెషాలిటీ. అందరికీ అర్థమైందా? సో ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ కూడా చెప్తే నిద్ర వస్తుంది కొంతమందికి. మామూలుగా అయితే ఇంగ్లీష్లో చెప్తే ఇంకా నిద్రపోతారు ఫుల్గా. ఓకే, కానీ ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా మనం సింప్లిఫై చేసి చెప్తాం. అది కూడా మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా మనం హ్యాండిల్ చేస్తున్నాం మార్కెట్లో. సో కాబట్టి మనకి దాంట్లో ఉన్న టెక్నిక్స్ అవన్నీ మనకు తెలుసు. లాస్ట్ 8 years నుంచి ట్రైనర్ని మనం. కాబట్టి స్టూడెంట్కి ఎంత రేంజ్లో ఎంత అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఇస్తే సరిపోతుంది అనేది మనకి బాగా తెలుసు. ఓకే, హై వాల్యూమ్ చెప్పుకుంటా పోయి ఆ తర్వాత ఏమీ అర్థం కాలేదు సార్ అనే కన్నా సో మనం అవుట్లైన్ కరెక్ట్గా మనం సో మైండ్లో ఫీడ్ అయిపోవాలన్నమాట. సో అలా అవుట్లైన్ ఇవ్వగలిగితే మనం వాళ్ళు ఇంకొంచెం అడిషనల్గా రీసెర్చ్ చేయగలిగితే మనకి S4 హనా కన్సల్టెంట్ కింద మార్కెట్లో మీరు స్టాండ్ అవుతారు. అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో ఇది డిఫరెన్సెస్. రేపొద్దున క్లాస్లో మనం రేపు సాటర్డే కదా, రేపు కూడా మనకి క్లాస్ ఉంది. రేపటి క్లాస్లో మనకి FICO, అలాగే మనకి FICO అంటే ఏంటి, అలాగే S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి, సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. మీరు నేర్చుకుంటుంది SAP FICOనే. ఓకే, దాన్నే S4 హనా ఫైనాన్స్ అని కూడా అంటారు. సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, సింపుల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్. ఈ డిఫరెన్స్ రేపొద్దున ఎక్కడైనా మనం వెళ్తా ఉంటే సింపుల్ ఫైనాన్సా, సెంట్రల్ ఫైనాన్సా, S4 హనా ఫైనాన్సా, FICOనా, ఈ కన్ఫ్యూజన్ ఉంది చాలా వరకు. ఈ కన్ఫ్యూజన్ని టుమారో క్లాస్లో మనం క్లియర్ చేద్దాం. ఓకే, అన్నీ ఒకేసారి చెప్తే అర్థం కాదు, స్లోగా వెళ్దాం అండ్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుందాం కోర్సుని. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చార్ట్లో పెడతాను నేను. ఓకే, ఇక్కడ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ కోసం అడ్మిన్స్ని వెంటనే కాంటాక్ట్ అవ్వాలి రిజిస్ట్రేషన్ కోసం. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేశాను చార్ట్లో. సో వెంటనే అడ్మిన్స్ని కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి సెషన్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం ఎస్ ప్లీజ్. ప్రెజెంటేషన్ అంటే ప్రొడక్షన్ సర్వర్, బోత్ ఆర్ సేమ్. ప్రెజెంటేషన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్ యూజర్స్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. Okay guys, thank you very much. We'll see in the next class.